గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలుగు రాష్ట్రాలు జలకలను సంతరించుకున్నాయి. ఎల్నినో ప్రభావాన్ని దాటి మరీ కొన్ని జలాశయాలు నిండుకుండను తలపించడం రాష్ట్రంలో రైతన్నలకు కాస్త ఉపశమనమే చెప్పాలి. ఇక భారీ వర్షాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి కొన్ని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎవరూ ఊహించని విధంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. ఇంకో 2-3 రోజులు కంటిన్యూ అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని కూడా అటు నీటిపారుదల నిపుణులు చెబుతుంటే, ఇటు తెలంగాణ రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక భద్రాచలం చూస్తే, భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎస్పీ, కలెక్టర్ ఇద్దరూ కూడా ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10.01 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లోనూ, వరంగల్లోనూ, కరీంనగర్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరువు కోరల్లో నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ బయటపడిందా అంటే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తాగు, సాగునీటి ఇబ్బందులు ఈ వరదలతో కొంత తగ్గినట్టే అని చెప్పాలి. ఎలినినో ప్రభావంతో మొన్నటి వరకు మొహం చాటేసిన వరుణుడు ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగించాడు. మరి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రస్తుతం జిల్లాల వ్యాప్తంగా వర్ష పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కొన్ని చోట్ల వరదలు కూడా పోటెత్తిన పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక గోదావరి అనగానే మనకు అటు భద్రాచలం తెలంగాణకు సంబంధించి గుర్తొస్తే, రాజమండ్రి ఆంధ్రాకు సంబంధించి మనకు గుర్తొస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకైతే ప్రస్తుతానికి జల కళ సంతరించుకుందనే చెప్పాలి. జూలై మాసానికి రైతన్నులంతా నాట్లు వేస్తూ బిజీగా ఉండారు అనుకుంటే, జూలై కూడా ఆల్మోస్ట్ ఒక ఎండాకాలాన్ని తలపించింది. ఆగస్టులో, జూలై చివరి రోజులు, ఆగస్టు మొదటి రోజుల్లో కాస్త ఉపశమనం కల్పించే వార్తలైతే కనిపిస్తున్నాయి. అవి అల్పపీడన ప్రభావంతో కావచ్చు, వర్షాభావ పరిస్థితులు అనుకున్న దగ్గర వర్షాలు దంచికొట్టాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. 56 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. రైట్. ఇక రాజమండ్రిలో వర్షానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూసాం మనం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది, ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటే కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. రైతాంగానికి ముఖ్యంగా తాగు, సాగునీటి సమస్య కూడా కొంతవరకు తీరిన పరిస్థితి. సో ఏంటి ప్రస్తుతం గోదావరి ఉధృతి ఏ విధంగా ఉంది ధవళేశ్వరం వద్ద, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సాయి. ఆశించినటువంటి స్థాయిలో ఏడాది వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో కనిపించలేదు. జూన్ నెల నుంచే వర్షాలు పడాల్సి ఉండగా జూలై నెల చివరి మాసంలో వర్షాలు ప్రారంభం కావడం జరిగింది. దీంతో ముందుగానే రావాల్సినటువంటి గోదావరి ఫ్లడ్ అనేది కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి ధవళేశ్వరం, ఇటు రాజమండ్రి, కొవ్వూరు అఖండ గోదావరి అంటారు. ఈ అఖండ గోదావరి వద్ద ప్రస్తుతం గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. మనం చూడొచ్చు, గలగల గోదావరి అంటాం కదా, ఆ పదానికి తగ్గట్టుగా ప్రస్తుతం గోదావరి సుడులు తిరుగుతూ కూడా మనకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్ర మార్గంలోకి వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నిన్నటి నుంచి గోదావరికి భారీ స్థాయిలో వరద ప్రవాహం పెరగడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి, కొవ్వూరు మధ్య వాటర్ అనేది చాలా వేగంగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే 12 లక్షల క్యూసెక్కుల నీరు అనేది దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద చూడొచ్చు, ప్రస్తుతం 54-55 అడుగుల మధ్య ప్రస్తుతం ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది. ఈ రాత్రికి మరింత వేగంగా, మరింత ఎక్కువగా వాటర్ ఫ్లడ్ అనేది పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రాత్రికి 15 లక్షల పైగా క్యూసెక్కుల నీరు వస్తుంది అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వాస్తవానికి రైతాంగానికి మేలు జరిగేటువంటి ప్రక్రియ, ఎందుకంటే ఈ వరద వచ్చినప్పుడే కాలువల కింద ఎక్కువ నీటిని అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కువ నీరు వస్తూ ఉండడంతో 8,400 క్యూసెక్కుల నీటిని ఇటు తూర్పు, మధ్య, అదేవిధంగా పశ్చిమ ఈ కాలువల ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు రైతాంగానికి ఈ నీటిని విడుదల చేస్తున్నారు. మనం చూస్తే పోలవరం కాలువ నుంచి ప్రాజెక్ట్ నుంచి కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం ధవళేశ్వరం వరకు కూడా వేగంగా పరుగులు పెడుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 175 గేట్లు ఎత్తి ప్రస్తుతం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో లంక గ్రామాల మీద తీవ్ర
ఎఫెక్ట్ పడడం జరిగింది. ఎంత భారీ స్థాయిలో ఫ్లోటింగ్ ఏదైతే ఉందో దాని వల్ల లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి వారికి ఏవైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాలకి వారందరినీ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఘాట్ల వరకు కూడా రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఉన్నటువంటి ఘాట్ల మీద కూడా వరద ప్రవాహం రావడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసు భద్రతతో పాటు రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ ఘాట్ల మీద పర్యవేక్షణ చేస్తుంది. ఎవరిని కూడా లోపలికి దేవునివ్వట్లేదు. బయట హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా ఈ ప్రవాహం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఎప్పుడైతే మూడో ప్రమాదం గణేష్ మీరు చెప్తున్నట్టుగా గోదావరి వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నా చాలా ప్రాంతాల్లో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఎక్కడా కూడా రైతన్నలు వ్యవసాయం చేసే పరిస్థితులు ఉండవు. నాట్లకు కూడా సిద్ధం కాని పరిస్థితి అనుకున్నాం. ఎలా ఉంది రాజమండ్రి వ్యాప్తంగా? రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారా? సాగు సాగే పరిస్థితి కనిపిస్తోందా ఈ వర్షాలతో? అంటే సాయి, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలంటే ధాన్యాగారంగా మనం పిలుచుకుంటాం. ఎక్కువగా సీజన్ అంటే వర్షాకాలం ప్రారంభం అవుతుండగానే ఇక్కడ అంటే వరి అని నాట్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే ఇలా ఈసారి ఎల్నినో ప్రభావం కనిపించింది. వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడుతుంది కాబట్టి ముందుగానే వర్షాలు ప్రారంభం కాకుండా ముందుగానే రైతాంగం వరి నాట్లు వేసి కొంత ఎండిపోయినటువంటి సందర్భంలో మనం చూసాం. గత వారంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు గగ్గోలు పెడుతున్న నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చి పర్యటన చేసి ఎక్కడైతే గోదావరి నీరు సమస్యగా మారిందో దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో రైతాంగానికి చాలా మేలు చేయబోతున్నటువంటి అంశం. ఎందుకంటే గడిచినటువంటి 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు కురుస్తున్నటువంటి కావచ్చు రైతాంగానికి మేలు చేసేటువంటి ప్రక్రియ. అందువల్ల ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఇటు పోలవరంలో కూడా పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా నిలుపుదల చేయడం జరిగింది. ప్రముఖ గండిపోచం ఆలయం పూర్తిగా నీట మునిగింది. మారేడుమిల్లి, అదేవిధంగా మోతిగూడెం ఇలాంటి పర్యాటక ప్రాంతాలు కూడా మూసివేయడం జరిగింది. మనం చూసాం కదా రాజమండ్రి ప్రాంతంలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. అందువల్ల ప్రజలు కూడా నీటిలోకి దిక్కకుండా ప్రాణాలకు ప్రాయం మీద తెచ్చుకోకుండా ఉండాల్సినటువంటి కనిపిస్తున్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ గణేష్. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాలు జలకలను సంతరించుకున్నాయి. ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొట్టాయి. ఏలూరులో కూడా రైతన్నలు సాగుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కాస్త వర్ణుడు ప్రశాంతతను చేకూర్చాడు. వర్షాలు దంచికొట్టడంతో కొన్ని జలాశయాలు నిండుకొండలను తలపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టుల కింద రైతాంగం ముమ్మరంగా వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వర్షాలు వరదలు అనేవి లంక గ్రామాలకు సర్వసాధారణం. ఆ లంక గ్రామాలు ఎప్పుడు వరదలు వచ్చినా భయంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటాయి. వాళ్ళందరినీ అక్కడకు చేర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. సో ఏంటి ఏలూరు జిల్లాలో ఈ వర్షాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపాయి అనే డీటెయిల్స్ అందించేందుకు భార్గవ్ జాయిన్ అవుతున్నారు. భార్గవ్, గుడ్ ఈవినింగ్. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అసలు వర్షాలే ఉండవు అనుకుంటే అనుకోకుండా వరదలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు ఏ విధమైన పరిస్థితిని అందించాయి? ప్రస్తుతం కొన్ని లంక గ్రామాలు ఉంటాయి. ఆ లంక గ్రామాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల్ని ఎంటాడాయి, ప్రజల్ని కూడా ఎంటాడాయి. అటు ఏలూరు నగరంలో సైతం తాగునీటి కోసం నీటి ఎద్దడి వచ్చి ప్రజలు బిందెలతో రోడ్లపైకి వచ్చినటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే అనుకోకుండా ఎగువ నుంచి వచ్చినటువంటి వర్షాలతో ఒక్క రోజులోనే మొత్తం కథ సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎగువ నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్లకు పైగా వరకు కూడా గోదావరి నుంచి వరద నీరు అనేది భద్రాచలం నుంచి విడుదల చేయడంతో ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఆదిలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గానిపై ఈ ప్రభావం తీవ్రంగా కూడా పడింది. అటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో ఆ కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ ప్రభావం, మరోవైపు ఏదైతే శబరి పోర్టు ఉందో ఆ శబరి పోర్టు కూడా ఎక్కువగా ఉండడంతో గోదావరికి తోడు శబరి కూడా కలిసి ప్రస్తుతం పోలవరం ఎగువ ఉన్నటువంటి విలీన మండలాలు ఏవైతున్నాయి వాటిపైన గోదావరి విరుచుకు పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గోదావరి పరివాహకంలో ఉన్నటువంటి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలు ప్రస్తుతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎందుకంటే ఈ శబరి పోర్టు అనేది కూడా ఎదురు రావడంతో అక్కడ ఉన్నటువంటి రుద్రమకోట,
రేపాక గొమ్ము, నందికొట్కూరు, అలాగే వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా ఈ రోజు పూర్తిగా నీటిలో జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితులు దాపరించాయి. ఇప్పటికే రహదారులపైకి ఆ నీరంతా కూడా వచ్చేది. పెద్దవాగు గాని ఎగువ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి కాజువేల పైనుంచి ప్రవహించడంతో ప్రస్తుతం ఆ గ్రామాల ప్రజలు ఎవరు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. వారందరూ లోపలే ఉండిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ఇక్కడ పవడలు గాని మరబోట్లు గాని ఏర్పాటు చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెలవుతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఇప్పటికే ఆ సంఘటన ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పడవల్లో వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు బైకులపై వెళ్లి వారందరూ కూడా ఇల్లు వదిలి రావాలి, వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ కూడా వారికి నచ్చజెప్పి వారిని ఊళ్ళలోంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కొంతమంది అయితే మొత్తం ఇల్లంతా ఖాళీ చేసి ట్రాక్టర్లలో తమ ఇంటి సామాన్లన్నీ కూడా వేసుకొని తట్టబుట్ట సర్దుకొని ఈ రోజు దాచారంలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి వారు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గోదావరి వచ్చింది. సాధారణంగా ఇది జూన్ నెలాఖరులో రావాల్సినటువంటి గోదావరి వరద అనేది జూలై నెలాఖరు ఆగస్టు 1వ తేదీ ఈ రోజు ఆగస్టు రావడం అయితే జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రతి ఏడా కూడా పోలవరం ఎగువ ఉన్నటువంటి ముప్పు గ్రామాల ప్రజలను ఈ రోజు ముప్పుకు గురి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ గ్రామాలకు పూర్తి పరిహారం ఇచ్చి R&R ప్యాకేజ్ ఇస్తే వారు ఖాళీ చేసి ఇతర కాలనీలకు R&R కాలనీలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. అవేమి కూడా జరగకపోవడంతో కేవలం 20% మాత్రమే ఇప్పటి వరకు R&R కాలనీల నిర్మాణం జరగడంతో ప్రస్తుతం వారు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ గోదావరి వరద వల్ల కూడా ఏర్పడింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నుంచి కూడా 10,50,000 క్యూసెక్ల వరకు కూడా నీటిని స్పిల్వే 48 గేట్లు కూడా ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు. 33.5 మీటర్ల వరకు కూడా నీటి మట్టం ప్రస్తుతం అక్కడ నమోదైంది. దాంతో దిగువ ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు కొవ్వూరు నియోజకవర్గంలో, ఆచంట నియోజకవర్గంలో, పాలకొల్లు, నరసాపురం ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు కూడా మరోవైపు గోదావరి భయంతో బిక్కుబిక్కుమంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గోదావరి రహదారులను ఆనుకొని తాగుతూ కూడా ప్రవహిస్తుంది. ఇంకా పెరిగితే కనుక పక్కనటువంటి గ్రామాలకు ముంచెత్తేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అయోధ్య లంక, అనగారి లంక వంటి మొత్తం 7 లంక గ్రామాల్లో వారందరూ కూడా బయటకు రాకుండా గ్రామాల్లోనే ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు, వ్యాపారాలు, పనుల నిమిత్తం వెళ్లాల్సిన వారందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా ప్రస్తుతం ఆ లంక గ్రామాల్లో ఉండిపోయిన పరిస్థితి ఉంది. అత్యవసరమైనటువంటి వాటిని మరబోట్ల సహాయంతో అధికార యంత్రాంగం, SDRF బృందాల సహాయంతో కూడా వారికి అవసరమైనటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటే వాటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే కనకాయలంక వద్ద కూడా కాజ్వేను ఆనుకొని ప్రస్తుతం అయితే గోదావరి ప్రవహిస్తుంది. ఇది ఇంకా పెరిగితే కనుక కాజ్వే పైనుంచి కూడా వెళ్లి పూర్తి రాకపోకలు నిలిచిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలో గోదావరి మరి తగ్గుతూ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు 2 రోజుల నుంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లంక గ్రామాలు గాని, అటు ఏజెన్సీలో ఉన్నటువంటి ముంపు గ్రామాలు గాని మరికొద్ది గంటల పాటు కూడా వారికి కంటి మీద కునుకు ఉండదు అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయి ఉంటే ఇటువంటి సమస్య తప్పేది కాబట్టి వచ్చే ఏడాది అయినా పూర్తి చేస్తారని అందరూ కూడా నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు భార్గవ్, ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో మీరు చెప్తున్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే వర్షాకాలంలో పనులు అంతగా ముందుకు సాగని పరిస్థితి. ఈ వరదలతో ప్రాజెక్టు పనులకు ఏమైనా ఆటంకం కలుగుతుందా? అధికారులు ఆ అంశంపై ఏమైనా సమీక్ష జరుపుతున్నారా? ఇప్పటికే అటు వరద వస్తుందనేటువంటి ముందస్తు సమాచారంతోనే ఇరిగేషన్ యంత్రాంగం అంతా కూడా ఒక సమీక్ష నిర్వహించుకోండి. ఎందుకంటే పోలవరం మొన్న వరద తొలి రోజు 4 రోజుల క్రితమే ఒకేసారి 1,00,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టు వద్దకు రావడంతో అక్కడ రహదారి కోసం వేసినటువంటి బాట అంతా కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. దాని కింద వేసిన తూర్లు కూడా వరద నీటి ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయి రవాణా సౌకర్యానికి అసౌకర్యం ఏర్పడింది. ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణానికి వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఏదైతుందో అది గోదావరి వరదలో కొట్టుకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆ వరద ఇంకా పెరిగిపోవడంతో కాస్త రవాణాకు ఆటంకం ఏర్పడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ డ్యాం నిర్మాణ ప్రాంతానికి కూడా సీపేజ్ అంటే గోదావరి అడుగు నుంచి, భూమి అడుగు నుంచి కూడా నీరు అనేది కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో దాన్ని డీవాటరింగ్ చేయడానికి పంపుల ద్వారా తోడేటువంటి పరిస్థితి కూడా పోలవరం ప్రాజెక్టులో ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానివల్ల పోలవరం ప్రాజెక్టు కాస్త ఆటంకం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వచ్చే ఏడాది లోపుగా ఇది పూర్తి చేస్తామని ప్రభుత్వం మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ భార్గవ్. రైట్, ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాలు జలకలను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్, అడవుల జిల్లా ఆదిలాబాద్కు వెళ్దాం. ఆదిలాబాద్లో వరుణుడు కరుణించాడు, దంచికొట్టాడు. కొన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి. సో సాగుకు కూడా అక్కడ రైతాంగం సిద్ధమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత వర్ష పరిస్థితులకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, వానొచ్చే వరదొచ్చే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎలినినో ప్రభావం అనుకుంటే దేవుడు కరుణిస్తే, ప్రకృతి కరుణిస్తే సో ఈ ప్రభావాలు ఏవి కూడా చూపవు అన్నట్టుగా మొత్తంగా
భూతల్లిని ఆ వర్ణుడు ముద్దాడిన పరిస్థితి ఏ విధంగా ఉంది అడవుల జిల్లా ఆదిలాబాద్లో వర్షాలు ప్రస్తుతం? వంశీ, గుడ్ ఈవినింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలతో అయితే ఒక్కసారిగా రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఏడాది ఇటు ఎలినో ఎఫెక్ట్, మరోవైపు లోటు వర్షపాతంతో అయితే ఈ ఏడాది రైతులు సాగు చేయడం కూడా కష్టతరంగా మారింది. దాదాపుగా నెలన్నర పాటు వర్షాలు లేకపోవడంతో అయితే రైతులు పంటల సాగు కూడా వెనుకాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే ఒక్కసారిగా ప్రాజెక్టులన్నీ కూడా జలకరణ అయితే సంతరించుకున్నాయి. దాదాపుగా నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి భారీ చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులన్నిటి కూడా వరద నీరు రావడంతో అయితే ఆ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు తెలంగాణకి గుండెకాయగా ఉన్న ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణకి గుండెకాయగా ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే గత వారం రోజుల క్రితం కేవలం 20 టీఎంసీలకు గాను 7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే పూర్తి స్థాయిలో నిండుకుండనైతే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన పంటలు సాగు చేస్తున్న రైతులు కావచ్చు, ఇటు హైదరాబాద్ కి త్రాగునీటిని అయితే అందిస్తూ ఉంటారు. దీంతో పూర్తి స్థాయిలో ఈ ఏడాదికి మాత్రం త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గత కొద్ది రోజుల క్రితం కూడా గోదావరి బేసిస్ లో గోదావరి అయితే పూర్తి స్థాయిలో డ్రై అయిపోయి ఉండే, ఎక్కడ చూసినా కూడా గోదావరి ఎడారిని తలపించిన పరిస్థితులను కూడా మనం చూస్తాం. అయితే ప్రస్తుతానికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరితో పాటు పెనుగంగ, వార్ధ, ప్రాణహిత నదులు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే పూర్తిగా కాళేశ్వరం వద్ద నుంచి అయితే ఇటు దిగువనకైతే వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు దాదాపుగా గత 2 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు తెరిపించినప్పటికీ కూడా ఆ వరద ప్రవాహాలు అయితే ప్రాజెక్టులోకి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి పెనుగంగ, వార్ధ, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా ఇటు ఎస్ఆర్ఎస్పి కి కూడా పూర్తి స్థాయిలో జలకరణ అయితే సంతరించుకుంది. కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో 3 రోజుల క్రితం 3 లక్షల క్యూసెక్ల వరద నీరును కూడా కడెం ప్రాజెక్ట్ అధికారులు అయితే దిగువనకు వదిలారు. అంటే దాదాపుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 4 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా దిగువన గోదావరిలోకి వదిలిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. దీంతో ఆ గోదావరి అయితే వరద నీరుతో అయితే పూర్తిగా ఉరకలేస్తా ఉంది. నెలన్నర పాటు ఆలస్యమైనప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఇటు గోదావరి బేసిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ జలకరణ సంతరించుకోవడం, బావిలోకి వరద నీరు రావడం, పూర్తిగా చెరువులన్నీ కూడా నిండుకుండలా తయారయడంతో అయితే రైతులైతే సాగు కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో కూడా వరుణుడు కరుణించాడు. అటు గోదావరి అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం ఖమ్మంలో వరుణుడు ముఖం చాటేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. భిన్న వాతావరణ పరిస్థితులు ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయినా రైతన్న సాగుకు సిద్ధమవుతున్నాడు. బోర్లను నుంచి సాగు చేసేందుకు రైతన్న ఓవైపు సిద్ధమవుతుంటే కురిసిన వర్షాలు కాస్త రైతన్నకు చేదోడు వాదడుగా నిలిచిన పరిస్థితి. రైట్, ఇక ఖమ్మం జిల్లాలో వర్ష పరిస్థితులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం ఖమ్మంలో ఒకవైపు వరదలు పోటెత్తుతుంటే మరోవైపు మాత్రం వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం ఖమ్మంలో కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? వంశం, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద వర్షాలు అయితే నమోదు కాలేదు. పెద్ద వర్షాలు కూడా ఏం లేదు. కానీ ఎగువలో పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భారీ వరద చేరుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతానికి గోదావరి, భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి కుగ్రామాలు కానీ అక్కడంతా లంక గ్రామాలు ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలందరి ఆ ప్రజలు మొత్తం కూడా ప్రస్తుతానికైతే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఆ వరద తగ్గే వరకు కూడా పునరావాస కేంద్రాలనే ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కాబట్టి ప్రధానంగా మనం చూసుకుంటే భద్రాచలం నుండి ఇటు 3 రాష్ట్రాలకు వెళ్ళే హైవే ఏదైతే ఉందో హైవేకి సంబంధించినటువంటి వాహనాలు మొత్తం కూడా నిలిపేశారు. పూర్తి స్థాయిలో కూడా హైవే మీద కూడా గోదావరి వరద పోటెత్తింది. పూర్తిగా ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఏపీ, ఒడిశా ఈ 3 రాష్ట్రాలకు వెళ్ళే ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కాబట్టి రహదారులు పూర్తి స్థాయిలో కూడా వాహనాలు కూడా నిలిపేసిన పరిస్థితి మనం చూడొచ్చు. వందలాది వెహికల్ కూడా భద్రాచలం ఏటపాక నుంచి దాదాపుగా కొత్తగూడెం వరకు కూడా పార్కింగ్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో కూడా
లారీలతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా నిలిపేశారు. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రాకూడదు. వరద వస్తున్న సమయంలో ఖచ్చితంగా దాటే ప్రయత్నం కూడా చేయకండి, ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, చాలా లోతుగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే వరద రోడ్ల మీద చేరిందో హైవే రోడ్ల మీద కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల రోడ్ల మీద చేరాయో ఆ ప్రాంతంలో మొత్తం కూడా బ్యారిగేడ్స్ పెట్టారు. పోలీసు పహారా కూడా డే అండ్ నైట్ కూడా ఉంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఏవైతే ఈ మధ్య కాలంలో పడ్డటువంటి అడపదడప వర్షాలకు ఇటు పత్తి అదేవిధంగా మిరపనారులు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా గోదావరి ఫ్లడ్ రావడంతో కూడా మొత్తం పంట మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో పూర్తిగా కూడా నీట మునిగిందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా అధికారులు కూడా వరద తగ్గిన తర్వాత పూర్తిగా ఎక్కడైతే నష్టం జరిగిందో దాన్ని అంతటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా కూడా భద్రాద్రికి సంబంధించినట్టు ఏదైతే భద్రాద్రి జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న నుంచి గోదావరి ఫస్ట్ సెకండ్ థర్డ్ హెచ్చరికల దగ్గర కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎగువల ఎక్కడ మళ్ళీ వర్షాలు గినక పడితే మాత్రం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో మళ్ళీ ఫ్లడ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటారు ప్రధానంగా, ఎందుకంటే ప్రాణ నష్టం వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టాలు అనేవి జరుగుతాయి. అలాంటి నష్టాలు ఎక్కడ కూడా జరగకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ శాఖ కూడా ఎక్కడికెక్కడైతే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అక్కడే ఉంటున్న పరిస్థితి కాబట్టి అదే మండల స్థాయిలో ఎక్కడైతే ముంపుకు గురవుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో డే అండ్ నైట్ అక్కడే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రాకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెలవులు కూడా తీసుకోవద్దని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వరద ఉధృతి కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వరద మొత్తం కూడా చుట్టేసినట్టు పరిస్థితి కాబట్టి కొంతమంది పునరావాస కేంద్రాలు తరలించారు. సో వాళ్ళకి పునరావాస కేంద్రాలు తరలించినటువంటి ఎవరైతే వాళ్ళంతా ప్రజలు ఉంటారో వాళ్ళకి అన్ని చూసుకోవాలి. అంతేకాకుండా కొన్ని గ్రామాలు ఏవైతే వరదలు చిక్కుకొని కొన్ని గ్రామాలు ఉన్నాయో అంటే చుట్టూ వరద ఉంది అక్కడ ఆ గ్రామం మాత్రం వరదలేకపోతే వాళ్ళకి ఏం కావాలన్నా నిత్యావసర సరుకులు కావాలో ఏది కావాలన్నా కానీ వైద్య బృందాలు కూడా పూర్తి స్థాయి కూడా పడవలో పోయి ఖచ్చితంగా వాళ్ళకి ఏది కావాలని చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే గ్రామాల్లో కొరత రాకపోవచ్చు కానీ గ్రామం చుట్టూ వరదుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అదే గ్రామాలు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ వైద్య సేవలకు సంబంధించినట్టు కూడా పడవల ద్వారా పంపిస్తామని చెప్పి జిల్లాధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆడ దగ్గర పడవలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు పోవడానికి రావడానికి కూడా ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉంటే పడవలు కూడా ఏర్పాటు చేసి అక్కడ గజీతగాళ్ళం కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ప్రధానంగా భద్రాచలం వద్ద అయితే గోదావరి పర్వలు దొక్కుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ కూడా పెరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రేపు ఆదివారం కావడంతో ఈ రోజు రేపు 2 రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భక్తుల రద్దీ కూడా పెరిగింది. అయితే అక్కడ స్నానాల ఘాట్లు ఏవైతే భద్రాచలం దగ్గర గోదావరి స్నానాల ఘాట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలో దిగొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అక్కడ కూడా బ్యారిగేడ్స్ కట్టారు. ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలం వస్తే కేవలం భద్రాద్రి రామయ్య దర్శనం తీసుకుని వెళ్ళాలి తప్ప ఆ గోదావరిలో దిగి గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం బ్యారిగేడ్స్ పెట్టారు. అక్కడ గోదావరి ఉద్రిక్త కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా గోదావరిలో దిగొద్దని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా దుమ్ముగూడెం మండలంలో ఉన్నటువంటి పర్ణశాల ప్రాంతం కూడా సీతమ్మ నడియాడిన ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. ఇప్పుడు ఆ పర్ణశాల ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ కాబట్టి పర్ణశాలకు వెళ్ళడానికి కూడా రూట్ లేదు. పూర్తిగా వరద కూడా ప్రధాన రోడ్డు మీదకి రావడంతో కూడా అక్కడ కూడా రాకపోకలు అయితే నిలిపేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా భద్రాచలం టౌన్ నుంచి ఎటుపోయే పరిస్థితి లేదు. మొత్తం కూడా రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధం ఉండడంతో కూడా మొత్తం బ్యారిగేడ్స్ పెట్టి మొత్తం వాహనాలు కూడా నిలిపేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే వరద తగ్గుతుందో వరద తగ్గిన తర్వాతనే రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది మొదలవుతుంది. అప్పుడు అధికారికంగా మేమే చెప్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తే అప్పటిదాకా ఎవరు కూడా భద్రాచలం నుంచి పైకి వెళ్ళడానికి ఎవరు రాకండి. పూర్తిసారి కూడా చుట్టూ కూడా వరదున్న నేపథ్యంలో వరద కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా అన్ని కూడా బ్యారిగేడ్స్ పెట్టారు. ఎక్కడ కూడా వాహనాలు ఎక్కడ కూడా పోనట్లు కేవలం భద్రాచలం టౌన్ వరకు మాత్రమే రావడానికి వీలుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అదే విధంగా అందరూ కూడా పాటించాలి. చేపల వేటకి వెళ్ళారు ప్రధానంగా, ఎందుకంటే గోదావరిలో ఖచ్చితంగా ఫ్లడ్ వచ్చినప్పుడు చేపల వేట కామన్ గా వెళ్తా ఉంటారు. సో అలాంటిది కూడా సాహసం కూడా చేయొద్దని చెప్పేసి అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. వంశీ, థ్యాంక్ యూ నవీన్. రైట్, మొత్తంగా తెలుగు రాష్ట్రాలు కొంత జలకళనైతే సంతరించుకున్నాయి. ప్రస్తుతం పూర్తిగా ప్రాజెక్టులు అయితే నిండుకుండలను తలపించట్లేదు. కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. సో వర్ణుడు కరుణించి ప్రాజెక్టులు నిండితే రైతాంగం సాగుకు సన్నద్ధమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవైపు ఎలినినో ప్రభావం మాత్రం రాష్ట్రాన్నే కాదు దేశాన్నే వణికిస్తోంది. 1877 నాటి పరిస్థితులు చూడబోతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. ఏదేమైనా దేవుడు కరుణించి ప్రకృతి ఓవైపు ప్రజలను రైతాంగాన్ని కరుణిస్తే మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది.